అలా ఇప్పుడున్న కమెడియన్స్‌లో నీకు ఎవరంటే ఇష్టం బాగా? వాళ్ళ టైమింగు గాని? ఇప్పుడున్న కమెడియన్స్‌లో చాలా నేను చెప్పానుగా, ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి హాస్యం వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది. ఇట్స్ ఆల్ రైట్. కానీ కామెడీలో వెనకాల మనం చేసే కామెడీకి ఫర్ ఎగ్జాంపుల్ 'ఎంఎస్ నారాయణ' ఉన్నాడు. అవును. 'ఎంఎస్ నారాయణ' ఈస్ నాట్ ఏ మియర్ కమెడియన్. కేవలం హాస్యనటుడు మాత్రమే కాదు. అతని వెనకాల చదువుకున్నతనం. ఒక్కోసారి చెప్తుంటే అబ్బా! ఎంత ఇంతుందా ఇతని దగ్గర. చిన్న చిన్న జోకులు అతను చెప్తున్నవి వింటే అబ్బా! ఇది ఇప్పుడు నేను ఎల్బి శ్రీరామ్ తను ముగ్గురం యాక్ట్ చేస్తున్నాం. శ్రీరామ్ గారు మామూలుగా మాట్లాడుతూ ఆ ఇంట్లో షూటింగ్, ఇంట్లో మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల మీద కూర్చుని షాట్ పెట్టారు. బ్రహ్మానందం గారు నాకు ఇట్లాంటి మెట్ల మీద కూర్చుని పేపర్ చదువుతూ కాఫీ తాగాలని ఉంటుందండి అన్నాడు. మీ ఇంటి దగ్గర తాగండి, మీ ఇంటి దగ్గర మెట్ల మీద కూర్చుని అన్నాడు ఎంఎస్. మా ఇంటి దగ్గర ఫ్లాట్స్ అండి, మెట్లు లేవండి అన్నాడు. అయితే ఓ పని చేయండి, పొద్దున్నే పేపర్ కొనుక్కుని నడుచుకుంటూ ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ కాఫీ తాగి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇలాంటివి కొన్ని వందల జోకులు. ఇప్పుడు ఇది సమయం కాదేమో నేను చెప్పడానికి, కానీ ఆ ఎంఎస్ నారాయణ గురించి చెప్పాలంటే ఇప్పుడు కృష్ణ భగవాన్ వచ్చి ఈ వర్షం తగ్గిపోద్ది అంటారా గురుగారు అన్నాడు. ఆగిపోద్ది అంటారా వర్షం అంటే? ఆకుండా వర్షం పట్టడం నా జన్మలో నేను ఎక్కడ చూడలేదు అన్నాడు. అది ఇట్లాంటివి ఆ ఆన్సర్లో ఒక చిన్న విట్ ఉంటుంది. కేవలం నవ్వించడమనే కాదు, నువ్వు నవ్విస్తావు, నేను నవ్విస్తాను, కానీ అక్కడ ఒక ఆన్సర్. దానికంటే ముఖ్యంగా నాకు ఇష్టమైన కమెడియన్ అనమన్నాను చూడు, ఎంఎస్. అద్భుతమైన కమెడియన్ అని అనటం కంటే ఒక విట్ ఉన్న కమెడియన్ అని చెప్పగలను. ఓకే. అంతకు మించి అతనంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, అన్నయ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు బాగా చదువుకున్నావు, గొప్పవాడు, ఎప్పుడైనా ఒక కమెడియన్ నీలాగా ఉండాలన్నాయి, అది నా కోరిక అని ఎప్పుడు మాట్లాడుతుండేవాడు, ఎప్పుడు అంటుండేవాడు. మా ఇద్దరి మధ్య సంభాషణలు ఏవో జరుగుతుంటాయి, అది వేరే సరే. లాస్ట్ డే అతను కిమ్స్ హాస్పిటల్లో పెట్టారు కొండాపూర్. పెట్టినప్పుడు ఇంకో గంటలో చచ్చిపోతాడనగా అతను డెత్ బెడ్ మీద ఉన్నాడు. పెన్ను పేపర్ తీసుకుని వాళ్ళ అమ్మాయిని అడిగి పక్కన, అమ్మ ఆ పేపర్ ఇలా ఇవ్వని, దాని మీద బ్రహ్మానందం అన్నయ్యని చూడాలని ఉంది అని రాశాడు. అది నాకు తెలియదు. నేను అప్పుడు ఇప్పుడు 6 బుల్లెట్ అనే సినిమా వచ్చింది చూడండి మొన్న, గోపీచంద్ గారు. ఆ సినిమా షూటింగు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర చేస్తున్నాను. నాకు ఫోన్ చేసింది అమ్మాయి, వాళ్ళ కూతురు, అంకుల్ డాడీ మిమ్మల్ని చూడాలంటున్నారు, చాలా ఆయన బాగాలేదు, చాలా సీరియస్గా ఉన్నారు. ఇమ్మీడియట్గా నేను అక్కడ ఆయనతో చెప్పేసి పర్మిషన్ తీసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను అలా చూశాడు, చెయ్యి అలా గట్టిగా పట్టుకున్నాడు. అన్నయ్య అన్నాడు. అది ఏదో చెప్పబోతున్నాడో నాకు తెలుసు, బట్ నాకు ఏమీ కాలో చేయి ఆడలేదు. అలా చూస్తున్నాడు, నోటి నిండా ఏయో పెట్టారు, చెవులకి అవన్నీ పెట్టారు. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వాళ్ళ అబ్బాయిని రమ్మన్నాడు. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, ఇట్లా చూశాడు వాళ్ళ అబ్బాయి, ఇంకా నా వంక చూశాడు. ఇట్లా చూసి ఇంకా నేను తట్టుకోలేక యువతలకు వచ్చాను. వచ్చిన ఒక 15 to 20 minutesలో చచ్చిపోయాను. అందువల్ల ఎక్కడో ఆ కమెడియన్ అంటే వాడు కమెడియన్ కాదు, ఈ సంథింగ్ ఎల్స్ అనే ఫీల్ నాకు ఉంటుంది. అవును. నువ్వు నాకు ఒకసారి జోక్ చెప్పావు. అరే నేను ఎంఎస్ని అక్కడ కూర్చున్నాడు, గోర్లు తీసుకుంటున్నాడు, నేను కొత్త డ్రెస్ ఒకటి వేసుకెళ్ళా, అరే ఈ డ్రెస్ ఎలా ఉంది చూసి చెప్పరా ఎంఎస్ అంటే, చాలా బాగుందనే అని గోర్లు కట్ చేసుకుంటున్నాడు. అదే డ్రెస్ చూడకుండా చెప్పావు అంటే, చూసినా కూడా అదేగా చెప్పాల్సింది. అంటే చూసినా అదే ఆన్సర్ చెప్పాలి కదా, దానికే వదిలే అన్నయ్య. ఇలాంటి ఒకటి కాదు అది, ఎందుకంటే అదొక ఎపిసోడ్ కింద చెప్పుకోవచ్చు. అవును.